వెల్కమ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్. ఈరోజు ఉదయాన్నే జేసీబీని పిలిపించి ఇక్కడ కొద్దిగా అయితే మనం క్లీనింగ్ అయితే చేపిస్తున్నాం ఫ్రెండ్స్. ఎందుకని ముందు వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. కాకపోతే ఇక్కడ చాలా హెచ్చు తక్కువగా ఉండేది ఫ్రెండ్స్. అందుకోసం అని చెప్పి ఇక్కడ చదును చేయడం జరుగుతోంది. ఎందుకంటే మిగిలినటువంటి డ్రాగన్ మొక్కలు ఉన్నాయి ఇక్కడ నాటడం కోసం అని చెప్పి ఇక్కడ మనమైతే చదును చేపిస్తున్నాం ఫ్రెండ్స్. ఆల్రెడీ అయితే మనం డ్రాగన్ అంట్లని కట్ చేసి ఒక పక్క ఉంచాము. వాటన్నిటినీ ఇక్కడ నాటాలనే ఉద్దేశంతో అయితే ఇక్కడ మనం క్లీనింగ్ చేయించడం జరుగుతుంది. ఉదయాన్నే మనమైతే ఒక జేసీబీని పిలిపించి ఇక్కడైతే క్లీన్ చేస్తున్నాము. అదేవిధంగా ఇక్కడ పోల్లు లైటింగ్ కోసం కూడా మొత్తం రెడీ చేసేసాము. అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్నటువంటి ఈ అంట్లని ఆ యొక్క ప్లేస్లో నాటడం కోసం అని చెప్పి ఇప్పుడైతే మనం జేసీబీని పిలిపించి వర్క్ చేపిస్తున్నాం ఫ్రెండ్స్. అదేవిధంగా ఇప్పుడు ముందు చెప్పినట్లుగా పోల్లు వర్క్ అయితే మొత్తం అయిపోయింది. అది కూడా ఇప్పుడు ఈ వీడియోలో చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఎంతకెంత దూరం పెట్టి ఏ విధంగా మనం పోల్లు నాటామన్నది కూడా చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి. ఇక్కడ చూడండి, చాలా అంట్లు ఉన్నాయి. వీటన్నిటిని మనం ఒక ట్రాక్టర్లో వేసి ఆ యొక్క ప్లేస్ దగ్గరికి అయితే తీసుకెళ్ళడం జరుగుతుంది. 12 అడుగులు పెట్టి కట్ చేస్తున్నా. 12 అడుగులు పెడితే మనకు కరెంట్ లాగేకి వైర్లు లాగేకినే 12 అడుగులు పెట్టి కట్ చేస్తున్నా. హైట్ మళ్ళీ మెస్ కట్టాలంటే మళ్ళీ పైపు నాటాల, డబుల్ పైప్ వేయాలని కరెంటుకు లైటింగ్కు ఆ పైప్ తరిమవుతుంది, పట్టగట్టేకి అదే తరిమవుతుందని మనం ఇప్పుడు నేను ఏం చేసానంటే మళ్ళీ 12 అడుగులు పెట్టిండేది కరెక్ట్గా మళ్ళీ 2 అడుగులు కట్ చేసేసి 10 అడుగులు పెట్టండి. 10 అడుగులు పెట్టేసి ఇది లెంత్ వచ్చి 230 మీటర్లు, 230 అడుగులు ఉంది. దాన్ని ఏం చేసినా 4 భాగాలు చేసిన. ఆ లాస్ట్ ఒకటి, ఈ లాస్ట్ ఒకటి, సెంటర్లో 3, 120 సెంటర్ చేసి సెంటర్ పాయింట్లు చేసి సెంటర్ పాయింట్లో నిలబెట్టినారు. దీనికి ఏం చేస్తామంటే కరెక్ట్గా సెంటర్లో వచ్చి జియో వైర్ అనేది లాగేస్తాం లైటింగ్కు. మళ్ళీ దీనికి ఇట్లా అడ్డాలు వచ్చి అడ్డాలు వేస్తాం. ఏమైనా నీకు 2 లైన్లకు ఒక పోలు, 2 లైన్లకు ఒక పోలు. ఆయన పెద్ద ఏం చెప్తాడు ఓనరు, సాలసాలకి వెళ్ళాలంటే అట్లా వద్దని చెప్పని సాలు మార్చి వేసినాయి. మళ్ళీ ఇట్లా అడ్డకమ్మీలు వేసేస్తాం. అడ్డకమ్మీలు వేసి నిలువునంతా మళ్ళీ జియో వైర్ లాగేస్తాం, జియో కమ్మీ లాగేస్తాం. కమ్మీకి ఏం చేస్తాము, సెంటర్ పాయింట్లో వచ్చేది వచ్చి లైటింగ్కి వేస్తాం. ఈ చెట్ల మీద వచ్చే 3 లైన్లు వచ్చి నర్సరీ పట్టకి వేసేస్తాం. అదే పట్ట వచ్చి ఎండ తగలకుండా ఈ సెంటర్ లోడ్ వచ్చి లైటింగ్కు ఇస్తాం. అట్లనే ఈ పైపులో అరేంజ్మెంట్ చేయాలి. కట్లు నాటం అంటే కట్లు సెలుం పెట్టేస్తాయి. ఇప్పుడు దీనికి కూడా స్టాండర్డ్గానే వేసినాము. ఎలా అంటే మనకు 20-30 ఏళ్ళ పంట కదా ఇదే. లేకపోతే అయినా కూడా గ్యాలో వాన ఏమన్నా వచ్చి సిలిం పడుతుంది అని చెప్పని 2 అడుగులు కరెక్ట్గా 2 అడుగులు లోతు తీసి మిషన్తో పక్కేసి 2 అడుగులు లోతు తీసి కాంక్రీట్ వేసి మళ్ళీ దీనికి కూడా మళ్ళీ పెయింటింగ్ కొట్టేస్తాం. ఎలాంటే వర్షం వచ్చినప్పుడు నీళ్లు పడుతూ ఉంటాయి కదా, అప్పుడు సిలిం పడుతుంది. అందుకు సిలిం పట్టినప్పుడు మళ్ళీ గ్యాల్కి ఊగుతుంది, అప్పుడు లైటింగ్ దెబ్బతింటాయి. దీనికి ఇప్పుడు చెట్టు వచ్చి 5.5 అడుగు పెట్టినాం. 5.5 అంటే ఇది ఇప్పుడు 10 అడుగులు 6 అడుగుల్లో 6 అడుగులు ఉంటుంది. అదే 6 అడుగులు ఉంటే మనం 10 అడుగులు పెట్టినాము. లైటింగ్ మనకి ఎంత కావాల్సి అంటే 2 అడుగులు 2.5 అడుగు కిందికి ఇడిస్తాం. మనకు చెట్టు ఇట్లా వాలబడేదంతా మనకు సెంటర్ పాయింట్కి ఇడిస్తాం చెట్టు లైటింగ్కు. ఈ పట్ట మాత్రం 10 అడుగుల్లో ఉంటుంది. చెట్టుకి దానికి కూడా 3 అడుగులు డిఫరెన్స్ వస్తుంది. 3 అడుగులు ఉన్న దానివల్ల ఎండ తగలకుండా గాలి వస్తూ ఉంటుంది, గాలి పోతూ ఉంటుంది. ఎండ ఈ పంట ఏం చేస్తుంది, మే నెల స్టార్ట్ అవుతుంది, పూత ఎగురుతుంది. మే నెలలో పూత ఎగిరి జూన్కు పిండి బాగా నిలబడుతుంది. జూన్ జూలైకి వస్తుంది. నీకు మళ్ళీ డిసెంబర్ వచ్చిందంటే డిసెంబరు జనవరి ఫిబ్రవరి మార్చి, జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్, ఈ 4 నెలల్లోనే కాయ ఉండదు. మనకు ఈ లైటింగ్ వల్ల ఈ 4 నెలలు కాయ ఉండేట్టుగా మనం లైటింగ్ వేసుకుంటాం. అన్ సీజన్లో మనకు కాయ వచ్చేట్టుగా. సీజన్లో తోటలు అంతలక్క వస్తాయి కాయ, మనకు అన్ సీజన్లో కాయ రాదు కదా. అందుకని మనకు అన్ సీజన్లో కాయ రావాలని మనం ఈ లైటింగ్ వేస్తూ ఉన్నాం. ఈ లైటింగ్ వేసిన వల్ల ఏమవుతుందంటే మనకు కాయ
మామూలుగా నీకు అన్ సీజన్లో కూడా మామూలుగానే పంట వచ్చినప్పుడు వచ్చింది మాత్రమే కాయ వస్తుంది. అప్పుడు వచ్చినట్లే రావాలని మనం ఇప్పుడు ఈ లైటింగ్ వేసుకుంటా ఉన్నాం. ఇవి ఎన్ని పోళ్ళు బండాయినా? ఇప్పుడు పోల 38 పోళ్ళు నాటిండాంనా. నాటిండే దానికి 38 పోళ్ళు నాటిండాం. నీకు అడ్డాలు వచ్చేసి 1 2 3 4 5 అడ్డాలు వచ్చేసి 5 పైపులు వస్తాయి. అడ్డాలు నిలువు నాటినట్టు వచ్చి 36 పైపులు. ఇదే 2 అడుగులు దిగింది పైపు. ఈ పైపు 2 అడుగులు దిగి దానికి సిమెంట్ 4 బోళ్ళు సిమెంట్ పడింది. ఎక్కువ బాగా సిమెంట్ పడి బాగా స్టాండర్డ్గా బింకం చూడ సెట్ కదిలించిన కూడా కదలదు, బింకం బాగుంటుంది.